వాళ్ళని ఓడిపోయిన వాళ్ళతోని డిపాజిట్ రాని వాళ్ళని ప్రజలు తిరస్కరించిన వాళ్ళతోని ప్రపోజల్లు తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రపోజల్ మేరకు మేము శాంక్షన్ చేస్తున్నామని ప్రొసీడింగ్ కాపీస్లో వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇదేం పద్ధతి? ఇది ఎట్లా ఇస్తారు? కాంగ్రెస్ పార్టీ ఉన్న దగ్గరేమో ఎమ్మెల్యేలు ఇచ్చిన కాడ ప్రపోజల్ ఇస్తారు, మా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఉన్న దగ్గరనేమో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని ఇస్తారు. మరి ఈ పైసలే మన కాంగ్రెస్ పార్టీవా నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఒకటే అడిగిన వాళ్ళని, ఇలా మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీరు మంత్రులు ఉంటే ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ మీ ఎమ్మెల్యేలని మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి ఎట్లయితే ఎమ్మెల్యే గెలిపించిర్రో మమ్మల్ని కూడా ప్రజలు ఓట్లేసి అట్లనే ఎమ్మెల్యేగా గెలిపించిర్రు. ఓ 10 ఎమ్మెల్యేలు మాకంటే ఎక్కువ కూర్చుంటే మీరు మంత్రులే ఆడ కూర్చుర్రు, లేకుంటే మేము అధికారంలో వస్తే మా పార్టీ వాళ్ళ మంత్రులు కూడా ఆడ కూర్చునేది అని బాగా జాపుతూ బల్ల గుద్ది మరీ చెప్పిన. ఇవన్నిటికీ సమాధానం ఉండదు. రైతులకి నా వీణవంక మండలంలో జమ్మికుంట మండలంలో కలువల ప్రాజెక్ట్ అనే ప్రాజెక్ట్ని అది 2023లో తెగిపోయింది. దానికి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు డిపిఆర్ 70 కోట్ల రూపాయలు వేసి ఆ డిపిఆర్ తయారు చేసి పంపినాం. ఆ కలువల ప్రాజెక్ట్ అనేది మీరు కడితే వీణవంక మండలం జమ్మికుంట మండలకు సంబంధించిన రైతులకి దాదాపు 6,000 ఎకరాలకి ఆయకట్టుకి నీళ్లు వస్తాయి, రైతులు అద్భుతంగా బతుకుతారు. దాంతో దయచేసి ప్రాజెక్ట్ గురించి కూడా చెప్పండి అంటే దాని గురించి కూడా జవాబు చెప్పరు. ఇలా ఇంద్రమ్మ ఇండ్ల కమిటీల విషయంలో కూడా ప్రపోజల్ పంపించింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రపోజల్ పంపించిందేమో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పంపించిన ప్రపోజల్ ఏమో రిజెక్ట్ చేసి పెడతారు. ఏ బేసిస్ మీద వాళ్ళ ఇన్ఛార్జ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ల బేస్ల మీద ఎంపీడీఓలు కానీ ఎట్లా ఫార్వర్డ్ చేస్తారు? అంటే అధికారం ఉంది కదా, మా ఇష్టం ఉన్నట్టు మేము విర్రవీగుతామని అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇదే క్రమంలో నేను ఈ ప్రశ్నలన్నీ కూడా ప్రజల పక్షాన, మా రైతుల పక్షాన, మా దళిత బిడ్డల పక్షాన ఇలా నేను అడుగుతూ ఉంటే సిగ్గు లేకుండా నా పక్కన కేసీఆర్ గారి భిక్షతో కేసీఆర్ గారి దయతోని గెలిచిన ఎమ్మెల్యే అయిన డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే గారు నా పక్కన కూర్చొని ఉన్నారు. నాతో ఏమంటాడు పక్కన కూర్చొని అంటే, ఏగా రైతులకు అన్ని గవన్నీ ఎందుకు అడుగుతున్నావు, ఇక మీ బీఆర్ఎస్ పార్టీ సంగతి నేను చెప్తా ఇప్పుడు అని మైక్ తీసుకుంటుండు. ఎస్, నేను ఆయనకు మైక్ ఇచ్చినప్పుడు బాజాప్తు వ్యతిరేకించిన. అసలు ఈయన